హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు అన్ని కూడా మనం లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ చూద్దాము. ఫస్ట్ ఈ వెరైటీ చూద్దాం. లైట్ వెయిట్ సెమంతక పట్టు అండి. పట్టు సారీ. అవునండి. ఓకే, లైట్ వెయిట్ లో మనకి సెమంతక పట్టు సారీ చూపిస్తున్నారు. సారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. టోటల్ సారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ సారీలో చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా బిగ్ సైజ్లో, అది కూడా గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తో మనకి పికాక్స్ని డిజైన్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక ఒక చోట మనకి రావి ఆకు ఉంటుంది కదండి, ఆ షేప్ తీసుకున్నారు. మొత్తం కూడా ఈనెల్లాగా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి టోటల్గా ఓన్లీ బ్లూ కలర్ కాంబినేషన్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. మరి సారీ చూద్దాం. సారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ డిజైన్ ఇచ్చారనమాట. 1.5 మీటర్ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా వచ్చే విధంగా బుటీస్ ఇచ్చారు. ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి ఒకటే డిజైన్, కాకపోతే కలర్స్ అనేది కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి బ్లూ కలర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ఇక్కడ గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే మనకి ఏంటంటే ఆపోజిట్గా తీసుకున్నారనమాట. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక సారీలో పళ్ళు ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఒక చిన్న బోర్డర్, తర్వాత 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సెకండ్ వై సేమ్ ఓకే, సేమ్ ఇచ్చారండి. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. పైన మాత్రం 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. టోటల్ సారీ ఇలా ఉంటుంది, పళ్ళు అండ్ సారీ మొత్తం కూడా. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 5595 రూపీస్. ఓన్లీ 5595 రూపీస్కి లైట్ వెయిట్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ కుబేరా పట్టు. లైట్ వెయిట్ లో కుబేరా పట్టు అండి. సారీ మొత్తం కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. ఒక డాలియా టైప్ ఆఫ్ ఫ్లవర్ అంటే లోటస్ పెటల్స్ లాగా ఇచ్చారు. దానిలో మెహందీ గ్రీన్ కలర్ డార్క్ కలర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఇది మనకి మొత్తం కూడా పళ్ళు అంతా కూడా కవర్ అయ్యే విధంగా లైన్స్ వైజ్గా తీసుకున్నారు. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా పైన లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన బ్లాక్ కలర్తో డిజైన్ వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ పైన ఒక టర్నింగ్ అంటే మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా ఉంటుంది. టోటల్ శారీ అంతా చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ని లతాంజలి టైప్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి క్రీపర్సే ఇచ్చారు, అంటే లతల్లాగా డిజైన్ ఇచ్చారు. దానికి అక్కడక్కడ కొంచెం బ్రైట్ జరీతో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి లతాంజలి డిజైన్ ఉంటుంది, ఫుల్ శారీ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషనే, దట్టు మనకి బ్లాక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా. అలాగే శారీలో మనకి పైన బోర్డర్స్ ఎలా అయితే ఇచ్చారో అదే టైప్లో మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ ఇలా ఉంటుంది, పళ్ళు అండ్ శారీ కలర్స్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఓన్లీ 3395 రూపీస్. ఓన్లీ 3395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ వల్కలం పట్టు. లైట్ వెయిట్లో వల్కలం పట్టు శారీ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా పళ్ళు అండ్ శారీ మెయిన్ కలర్ ఒకటే కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బంచెస్ మోడల్లో ఒక డిఫరెంట్గా ఒక బౌల్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్, అది కూడా ఒకటి సిల్వర్ జరీ, ఇంకొకటి వచ్చేసి మనకి గోల్డ్ జరీ ఉంటుంది. మిడిల్ పార్ట్లో 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో అంతా కూడా మనకి ఇలాగే ఒక టర్నింగ్ క్రీపర్ మ్యాంగో డిజైన్తో ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చినప్పుడు త్రూ అవుట్ శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ కలరే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సిల్వర్ కలర్ వస్తే త్రూ అవుట్ శారీ అంతా కూడా అక్కడ డిజైన్ మనకి సిల్వర్ కలర్ కాంబినేషనే ఉంటుంది. ఈ శారీలో పైన బోర్డర్ వచ్చేసి మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఫ్లవర్స్ అండ్ మ్యాంగోస్తో గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా మనకి 2 లైన్స్, ఇక్కడ ఒక డిఫరెంట్ లీఫ్ వర్క్, ఇక్కడ ఒక డిఫరెంట్ ఫ్లవర్ షేప్, ఇట్లా మనకి 2 లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ చాలా దగ్గరగా క్రియేట్ చేశారు సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో. కింద బోర్డర్ మాత్రం కొంచెం లెంతీగా ఉండే విధంగా యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నటువంటి బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దానిపైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ మొత్తం కూడా మనకి రన్నింగ్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు ఫుల్. దీనికి ఒక 1 సైడ్ బోర్డర్ ఇచ్చారనమాట, కడ్డీ బోర్డర్ టైప్లోనే, దాంట్లో మనకి డిజైన్ ఉంటుంది.
ఓకే, ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2970 రూపీస్. 2970 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సారీ, దట్టు మనకి మంచి షైనింగ్ కూడా లెనిన్ జూట్ అండి ఇది. లెనిన్ జూట్ పైన చూసినట్లయితే కనుక ఒక 1.5 ఇంచ్ కడ్డీ బోర్డర్, కొంచెం డాట్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్న బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత పిటాయి వర్క్తో మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఈ డబుల్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ మొత్తం సారీ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ మంచి షైనింగ్ లుక్, అంటే పట్టు సారీస్ ఎలా అయితే మంచి షైనింగ్ లుక్ ఉంటాయో ఫ్యాబ్రిక్స్, సేమ్ అదే టైప్లో మనకి ఇక్కడ క్రియేట్ చేశారు. దాంట్లో మనకి ఎలోయిష్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ప్రతి ఒక్క ఫ్లవర్స్లో కూడా మనకి కుందన్స్ అనేది యాడ్ చేశారు. ఈ శారీకి కింద బోర్డర్ మనకి స్పెషల్గా ఇచ్చారు, డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఒకటి కొంచెం ఒక డిఫరెంట్గా షేప్ తీసుకున్నారు. లోపల సిల్వర్ జరీ, పైన గోల్డ్ జరీతో పాటు ఎక్స్ట్రా మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారనమాట. పైన మనకి డ్రాప్ డిజైన్ వచ్చే విధంగా వేవీ టైప్ ఆఫ్ లైన్స్ తీసుకున్నారు. సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్లో మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. అలాగే శారీలో 3 సైడ్స్ కూడా కామన్గా ఏదైతే మనకి బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీస్లో మనకి కలర్స్ ఉన్నాయండి, కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2380 రూపీస్. 2380 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ సిమ్లా జార్జెట్. ఇది లైట్ వెయిట్లో మనకి సిమ్లా జార్జెట్ శారీ అండి. మనకి షేడెడ్లో ఇచ్చారు. ఇక్కడ పైన వచ్చేసరికి సంపంగి కలర్ ఉంటుంది. కింద చూసినట్లయితే కనుక మనకి టోటల్గా అంటే మ్యాంగో ఎల్లో షేడ్ తీసుకున్నారు. మనం రెగ్యులర్గా చూసే శారీస్కి డిజైన్ ఎలా ఉంటుందంటే కింద బోర్డర్లో మనకి ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ శారీకి అలా కాకుండా మనకి పైన అంటే షోల్డర్ పార్ట్లో ఇలా వచ్చే విధంగా మొత్తం కూడా మనకి ఎక్స్ట్రా ఒక క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు ఈ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా. 3 సైడ్స్ మనకి కామన్గా ఒక బోర్డర్ కూడా కనిపిస్తుందండి. ఈ బోర్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్తో చాలా క్లాసీ లుక్ ఉండే విధంగా బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ 2 సైడ్స్, అంటే పైన బోర్డర్లో అలాగే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో. సెకండ్ వైపు బోర్డర్లో మనకి ఇలా ఆల్రెడీ సారీ వీవింగ్లో ఉన్నటువంటి డిజైన్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకుని బోర్డర్ ఇచ్చారు. 2.5 మీటర్స్ తర్వాత శారీలో బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారు కదా ఎల్లో కలర్ కాంబినేషన్ పైన, సేమ్ అదే బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా డిఫరెంట్గా ఉందండి. పైన కొంచెం లైట్, కింద వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ వచ్చింది. దానిపైన కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. ఓకే, సపరేట్ గా మనకి థ్రెడ్ వర్క్ తో కాకుండా సారీ వీవింగ్ లో ఒక మ్యాంగో షేప్, ఓవరాల్ గా లాంగ్ నుంచి చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్ కనిపిస్తుంది. దాని లోపలంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ తో డిజైన్ చేశారు. అలాగే మనకి కింద బోర్డర్ మాత్రం ఇంతకు ముందు మనం హ్యాంగ్ అయ్యే పార్ట్ లో, అలాగే పైన బోర్డర్ లో ఏదైతే చూసామో డిజైన్, సేమ్ డిజైన్ ని కింద కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లూ కలర్ ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ లుక్. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలరే ఉంటుందండి, కాంట్రాస్ట్ లుక్ ఉండే విధంగా. అంటే షోల్డర్ పార్ట్లో ఎల్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ ఇచ్చారు. 1 సైడ్, అంటే మనకి ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్, బ్యాక్ కావాలన్నా కూడా పెట్టించుకోవచ్చు. హ్యాండ్స్కి మాత్రం కింద బోర్డర్ ఏదైతే మనకి 2.5 మీటర్స్ బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. చాలా బాగుంది, క్లాసీ లుక్. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 2160 రూపీస్. ఓన్లీ 2160 రూపీస్కి ఈ సారీ. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ నక్షత్ర సిల్క్ అండి. లైట్ వెయిట్ లో నక్షత్ర సిల్క్ సారీ అండి. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక బిగ్ సైజ్ లో మనకి లీఫ్ వర్క్ ఉంటుంది, అలాగే మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా యాడ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మాత్రం మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే బోర్డర్స్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి లైన్స్ లాగా తెలిసే విధంగా గోల్డ్ కలర్ అనేది టచ్ చేశారు. ఇది పళ్ళు పార్ట్. టోటల్ సారీ అంతా మనకి మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక చెక్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్తో స్ట్రైట్ లైన్స్ అండ్ క్రాస్ లైన్స్ ఇవ్వడం వలన మనకి లోపలంతా కూడా ఎంటీ ప్లేస్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషనే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ టర్నింగ్ క్రీపర్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్లో ఇచ్చారు. ఫ్లవర్స్ని మాత్రమే మనకి ఎలివేట్ చేశారు గోల్డ్ కలర్ కాంబినేషన్తో. మిడిల్ పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్కి టచ్ చేస్తూ కొంచెం బిగ్ సైజ్లో ఉన్నటువంటి లీఫ్ వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో కూడా మనకి స్మాల్ సైజ్లో మనకి డ్రాప్ డిజైన్ ఉంటుంది, లీఫ్ వర్క్ ఇచ్చారు. టోటల్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మనం బ్లౌజ్ పార్ట్ చూద్దాం. ఇలా ప్లెయిన్ ఇచ్చారు, 1 సైడ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు, టోటల్ ప్లెయిన్ వచ్చింది. ఓకే, ఓవరాల్గా మనకి శారీ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది.
ఈ శారీ కాస్ట్ ఓన్లీ 1895 రూపీస్. ఓన్లీ 1895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ శారీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ వెయిట్ త్రివేణి సిల్క్ అండి. లైట్ వెయిట్ లో మనకి త్రివేణి సిల్క్ సారీ అండి. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా ఇంకొక కలర్ కాంబినేషన్ డిజైన్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం మనకి రస్ట్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి జరీ తీసుకుని డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్, ఇక్కడ మనకి జిగ్జాగ్, ఇక్కడ వచ్చేసరికి ఒక డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. అంటే ఒకటే సారీలో మనకి నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. టోటల్ సారీ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ ఇచ్చేసి సిల్వర్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో బాక్సెస్ మోడల్ ఉంటుంది. తర్వాత మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. అగైన్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక జిగ్జాగ్ లైన్ వేరియేషన్ కోసం హాఫ్ పార్ట్కి పార్టీషన్ లాగా తీసుకున్నారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి బిగ్ సైజ్లో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, అది కూడా మనకి 3 లేయర్స్. ఇక్కడ గోల్డ్ కలర్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ కలర్, తర్వాత వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ కలర్. ఈ బోర్డర్ అనేది సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఫుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మొత్తం అంటే కింద బోర్డర్ మాత్రమే కాదండి, ఆల్ ఓవర్ సారీలో ఉన్న డిజైన్ మొత్తం కూడా ఫుల్ వచ్చేస్తుంది అనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, కడ్డీ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1570 రూపీస్. ఓన్లీ 1570 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఎల్లోలోనే మనకి షేడెడ్ లాగా ఇచ్చారు, మెలోడీ షిఫాన్. మెలోడీ షిఫాన్. ఓకే, ఇక్కడ పైన క్రీమ్ కలర్ ఉందండి, తర్వాత లెమన్ ఎల్లో, తర్వాత ఎల్లో కలర్, అంటే 3 కలర్స్ కాంబినేషన్ షేడెడ్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్, పోల్కా డాట్స్ డిజైన్, సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా. అలాగే మనం బోర్డర్స్ చూసినట్లయితే కనుక వన్ సైడ్ ట్రెడిషనల్ కలర్ రెడ్ కలర్, తర్వాత ఇంకొకటి గ్రీన్ కలర్ ఇచ్చారు, గోట్ వర్క్. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లవర్స్ అన్ని కూడా మనకి రెడ్ కలర్తో హైలైట్ చేశారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో ఎలా ఉందో చూద్దాం. 2.5 మీటర్స్ సేమ్. ఓకే, ఇది గాగ్రా స్టైల్, అది లంగావని స్టైల్ కూడా వస్తుందండి. గాగ్రా స్టైల్ ఉంటుంది, లంగావని స్టైల్ ఉంటుంది. 1 మినిట్లో మనం ఈ సారీ కట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్, అంటే ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైనింగ్లో, అలాగే పైన మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మిడిల్ పార్ట్లో మనకి అంతా కూడా స్కర్ట్ మోడల్లో కనిపించే విధంగా రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన మనకి కలీజ్ మోడల్ ఇచ్చారు. కింద నుంచి కూడా అంటే కింద బోర్డర్ నుంచి మనకి టచ్ చేస్తూ పై వరకు కూడా ఫుల్ క్రీపర్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే సాఫ్ట్ నక్కీతో డిజైన్ చేశారనమాట. అక్కడక్కడ మనకి శారీ షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే మనకి ఎల్లో కలర్ అనేది హైలైట్ అవుతుందో ఆ కలర్తో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం కామన్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత కట్టంచులో ఎలా ఉందో చూద్దాం. మళ్ళీ సేమ్ వస్తుంది, సేమ్ బోర్డర్, సేమ్ బోర్డర్, అలాగే సేమ్ ఫ్యాబ్రిక్. మనకి లెమన్ ఎల్లో షేడ్ ఏదైతే వచ్చిందో ఇది క్లియర్గా మనకి లంగావని స్టైల్ చక్కగా కనిపిస్తూ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు, ఇక్కడ మనకి ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ పైన లెమన్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్ సేమ్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎల్లో కలర్ లేస్ వర్క్ బోర్డ్, అంటే మనకి హ్యాండ్స్కి కానీ లేదంటే చిన్న చిన్న గోట్ వర్క్స్ ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు. మొత్తానికి మనకి ఏంటంటే ఇది 1 మినిట్ సారీ, ఓకే, ఇలా ఉంటుంది ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1420 రూపీస్. ఓన్లీ 1420 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ డాకా సిల్క్, లైట్ వెయిట్లో డాకా సిల్క్ సారీ అండి. మరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో టోటల్ సారీ అంతా కూడా పళ్ళు అండ్ సారీ. పళ్ళులో డిజైన్ చూసినట్లయితే కనుక ఇక్కడ కొంచెం గోల్డిష్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత బ్రైట్ గోల్డ్ కలర్, తర్వాత పింక్ కలర్. అంటే డిజైన్ అనేది మనకి ఆల్టర్నేట్గా చేంజ్ అవుతుంటుంది. గోల్డ్ కలర్ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. టోటల్ సారీ అంతా కూడా పైన మనకి ఇక్కడ ఒక డిఫరెంట్ గంధం కలర్, శాండిల్ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ తీసుకుని అటు ఇటు కూడా మనకి చిన్న లైన్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్, జరీ అండ్ పింక్ కలర్, 3 కలర్స్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది యాడ్ చేశారు. ఇక్కడ ఏదైతే మనం గ్యాప్ చూస్తున్నామో ఇదే గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది డిజైనింగ్ అనేది. ఈ సారీకి కింద బోర్డర్ కూడా మనకి మెయిన్ అండి. పైన బోర్డర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ గంధం కలర్, శాండిల్ కలర్ సేమ్ కలర్తో పాటు అంటే సేమ్ లెంత్ బోర్డర్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఆ తర్వాత అంతా కూడా మనకి ఒక టర్నింగ్ క్రీపర్ని కొంచెం లెంతీగా ఉండే విధంగా డిజైన్ చేస్తూనే మధ్యలో మనకి ఒక బాదం షేప్లో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ సారీ.
పళ్ళు అలాగే మనకి సారీ అంతా ఒకటే కలర్ వచ్చింది కాబట్టి ఈ Blouse సారీకి కూడా same బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఇలా. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 1345 రూపీస్. ఓన్లీ 1345 రూపీస్కి ఈ సారీ అవైలబుల్. నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ ఆరణి సిల్క్ అండి. లైట్ వెయిట్ లో ఆరణి సిల్క్ అండి. ఇది మొత్తం సారీ అంతా కూడా 2 కలర్స్ Two shades. ఎల్లో అండ్ బ్లూ కలర్ షేడ్ లో ఇచ్చారనమాట. ఒకటే సారీలో 2 కలర్స్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక లెంతీగా కడ్డీ బోర్డరే ఇచ్చారు. కాకపోతే దానిపైన మనకి ఎంబోస్ లుక్ లో జిగ్జాగ్ లైన్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. పైన చూసినట్లయితే కొంచెం మ్యాంగో ఎల్లో షేడ్, కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మళ్ళీ కింద అంటే ఒక ఎల్లో షేడ్లోనే మనకి 2 వేరియేషన్స్. ఇక్కడ ఎల్లో పైన మనకి ఎల్లో అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బూటీ ఇచ్చారు. తర్వాత బ్లూ అండ్ గోల్డ్ కలర్తో ఒక బూటీ. అంటే శారీలో కింద మనకి బ్లూ షేడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి బ్లూ అనేది టచ్ చేశారు. పైన షోల్డర్ పార్ట్లో అలాగే కింద బ్లూ కలర్లో కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, బూటీస్ డిజైన్. మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్తో పాటు ఇక్కడ ఇంకొక లీఫ్ వర్క్ బోర్డర్ కూడా యాడ్ చేశారండి. ఇక్కడ మనకి ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు ఈ లీఫ్ వర్క్ మొత్తం కూడా. ఈ లీఫ్ వర్క్ అనేది ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. 2.5 మీటర్స్ తర్వాత మనం ఇక్కడ ఏవైతే బుటీస్ చూస్తున్నామో శారీ మిడిల్ పార్ట్లో ఈ బుటీస్ని కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. ఒకసారి మిడిల్ పార్ట్లో కూడా చూద్దాం. ఇట్లా బ్లూ కలర్ మీద బ్లూ కలర్తోనే ఇచ్చారు, సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి. సారీలో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డరే మనకి కామన్గా కింద కూడా కంటిన్యూ చేశారు, బ్లూ కలర్ హ్యాండ్స్ వచ్చే విధంగా. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1290 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1295 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఈ సారీస్లో మనకి చాయిస్ కూడా ఉందండి. ఆ కలర్ కూడా ఒకసారి చూద్దాం. సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో మనకి కలర్ చేంజ్తో మనకి డిజైన్ కూడా చేంజ్ చేస్తూ ఇచ్చారు. ఇది ఇంతకుముందు మనం చూసింది బ్లూ అండ్ ఎల్లో కదండి. ఇది వచ్చేసి మనకి 3 కలర్స్ వేరియేషన్కి చాలా క్యూట్గా ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. బోర్డర్స్లో డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గానే మనకి ఈ సారీకి క్రియేట్ చేశారు. ఫ్యాబ్రిక్ మాత్రం మనకి సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది, కాకపోతే డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ కాస్ట్ ఎంత అన్నారు? 1290 రూపీస్. 1290 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మలై షిఫాన్ అండి. ఇది మలై షిఫాన్. ఓకే, షిఫాన్ అంటే క్రేప్ మిక్స్. డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. కొంచెం మార్బుల్ టైప్ ఆఫ్ లుక్, క్రషర్ టైప్ ఆఫ్ లుక్ కూడా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. దానిపైన గోల్డ్ కలర్తో చిన్న చిన్న బుటీస్ కూడా కంటిన్యూ చేశారు. శారీకి 3 సైడ్స్ కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ 2.5 మీటర్స్ తర్వాత క్రేప్ మెటీరియల్, ఆల్రెడీ ప్రింటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం ప్లెయిన్ ఉంది, ఇక్కడ ప్రింటెడ్. అది కూడా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనకి వైట్ కలర్ అంటే మిల్కీ వైట్ కలర్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ ఫ్యాబ్రిక్, షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి ఫ్యాబ్రికే కంటిన్యూ చేశారు. అలాగే ఇక్కడ మనం ఏదైతే బోర్డర్ చూసామో 3 సైడ్స్ కామన్గా ఉన్నటువంటి బోర్డర్, ఇదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఓకే, ఓవరాల్గా మనకి శారీ అనేది ఇలా కంటిన్యూ అవుతుందండి. అంటే 2 వేరియేషన్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. పింక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 695 రూపీస్. ఓన్లీ 695 రూపీస్కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ లైట్ వెయిట్ క్రిస్టల్ సిల్క్. లైట్ వెయిట్లో మనకి క్రిస్టల్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ప్రింటెడ్ మోడల్లో వచ్చింది. పళ్ళు మొత్తం కూడా బ్లూ కలర్, మెరూన్, బ్లాక్, వైట్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ మోడల్లో మనకి ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్కి కొంచెం రైనీ లుక్ ఉండే విధంగా ఇచ్చారు. బోర్డర్స్లో చూసినట్లయితే కనుక చాలా కలర్ఫుల్గా, ఎంత లాంగ్ నుంచి చూసినా కూడా మంచి బ్రైట్ లుక్ కనిపించే విధంగా బోర్డర్స్ ఇచ్చారు. మధ్యలో ఫ్లవర్ డిజైన్, ఎడ్జెస్లో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్, తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ కలర్తో చిన్న చిన్న మ్యాంగోస్ని మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్ వైపు కూడా ఇదే డిజైన్ అనేది రిపీట్ చేశారు. ఫుల్ శారీ అంతా మిడిల్ పార్ట్ మొత్తం ప్లెయినే ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ సెల్ఫ్ డిజైనింగ్ ఉందండి. ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ కనిపిస్తుంది మనకి ఈ ఫ్యాబ్రిక్ పైన. బ్లూ కలర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 495 రూపీస్ అండి. ఓన్లీ 495 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
లైట్ వెయిట్ ప్యూర్ షిఫాన్ అండి. లైట్ వెయిట్ లో ప్యూర్ షిఫాన్ శారీ అండి. ఇక్కడ బేబీ పింక్ కలర్ ఉంది, తర్వాత గ్రే కలర్ ఉంది, తర్వాత వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, 3 కలర్ వేరియేషన్తో మనకి ఈ సారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి గ్రే కలర్ అండ్ ఎలెమనెలో షేడ్ పైన లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ని మనకి ఒక చిన్న బోర్డర్ లాగా 3 సైడ్స్ కూడా కామన్గా ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళులో చూసినట్లయితే కనుక పళ్ళు మొత్తం కూడా గ్రే కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఎక్కువ మనకి లీఫ్ వర్క్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రే కలర్ ఉంటుంది. టోటల్ సారీ చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు బేబీ పింక్ కలర్ సారీ పైన, తర్వాత కొంచెం ఎంటీ ప్లేస్ ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా గ్రే కలర్ లీఫ్ వర్క్. ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన పళ్ళులో మనకి ప్యారెట్ గ్రీన్ కలర్తో ఏవైతే లీఫ్ వర్క్స్ చూసామో సేమ్ లీఫ్ వర్క్ని మనకి ప్రింటెడ్ మోడల్లో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. టోటల్ శారీ అంతా కూడా చాలా బాగుంది, క్లాసీ లుక్ ఉందన్నమాట డిజైనింగ్లో. ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే ఈజీగా క్యారీ చేయొచ్చు, ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మొత్తం కూడా గ్రే కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు, అంటే కాంట్రాస్ట్ లుక్ వచ్చే విధంగా. తర్వాత ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్, అంటే 3 సైడ్స్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లో ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. టోటల్గా మనకి శారీ అనేది ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంతండి? ఓన్లీ 625 రూపీస్. ఓన్లీ 625 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి 100% ప్యూర్ కాటన్ శారీ అండి. టోటల్ శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ మోడల్ వస్తుంది. ఈ శారీలో మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పళ్ళులో మనకి 3 to 4 కలర్స్ వేరియేషన్, క్రీమ్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ అండ్ గ్రీన్ కలర్, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ ఒక బిగ్ సైజ్ మ్యాంగో యాడ్ చేశారు. తర్వాత అంతా కూడా అన్ఈవెన్గా ఉన్నటువంటి లైన్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ వరకు కూడా మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా కవర్ అవుతుందండి. ఈ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా వస్తుంది. కరెక్ట్గా మనకి బిగ్ సైజ్లో ఫ్లవర్స్ అనేది షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. ఈ సారీకి బోర్డర్స్ చూసినట్లయితే పైన వచ్చేసి మనకి ఒక 4 పెటల్స్తో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే కనుక వైట్ కలర్ క్రీపర్, ఇక్కడ మనకి చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది డిజైన్ అనేది. వైట్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న క్రీపర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అన్ఈవెన్గా అట్లా ఒక స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్, మధ్యలో ఫ్లవర్స్ అనేది యాడ్ చేస్తూ ఈ ఫ్లవర్స్ కూడా మనకి 2 కలర్స్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఫ్లవర్ సైజ్ చిన్న సైజ్, స్మాల్ సైజ్. ఇక్కడ మనకి కొంచెం బిగ్ సైజ్ ఉంది, ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ ఉంది. ఇట్లా సైజెస్లో వేరియేషన్ చూపించారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారండి. కింద బోర్డర్లో వైట్ కలర్ క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్తో సహా ఉన్నటువంటి డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ షోలో మనకి శాంపిల్కి ఒక్కసారి మాత్రమే చూపిస్తున్నామండి. మీరు ఒక్కసారి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో ఎక్కడైనా మనకి ఒకసారి విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. తప్పకుండా మీరు ఒకసారి గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 760 రూపీస్. ఓన్లీ 760 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.